నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. సమస్యలను సీఎంకు విన్నవించిన ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు. ఏపీ సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఏపీ సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెంట వినుకొండ కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి తదితరులు ఉన్నారు. వినుకొండ ఈపూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఇవ్వడం జరిగిందని ఈపూరు సిడిపిఓ అరుణ తెలియజేశారు. స్థానిక వినుకొండ సిడిపిఓ కార్యాలయంలో పిఎస్ఆర్ అందజేసిన ఆట వస్తువులను అంగన్వాడీ కేంద్రాలకు అందజేయడం జరిగిందన్నారు. ఆట వస్తువులు ఎలా వినియోగించాలి అనే అంశాలపై ఈ రోజు సూపర్వైజర్లకు అంగన్వాడీ కార్యకర్తలకు వివరించడం జరిగిందన్నారు. వినుకొండలో 21, ఈపూరు పరిధిలో 8 అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ ఆదేశాల మేరకు పిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి ఆట వస్తువులు పంపించిన కలెక్టర్కు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సూపర్వైజర్ శ్రీలత అంగన్వాడీ టీచర్లు తెలియజేశారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు ఈపూరు మరియు వినుకొండ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు కొన్నింటికి, అంటే వినుకొండలో ఒక 21 అంగన్వాడీ కేంద్రాలకి, ఈపూరులో 8 అంగన్వాడీ కేంద్రాలకి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు గతంలో మాకు ప్లే మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ట్రంప్లెన్, ఇతర ఆట వస్తువులు పిల్లలకి ఉపయోగపడే విధంగా చక్కగా అంగన్వాడీ కేంద్రానికి చాలా ఇంట్రెస్ట్గా పిల్లలందరూ వచ్చే విధంగా మంచి మంచి కాస్ట్లీతో కూడిన ఆట వస్తువులు, అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉండే ఆట వస్తువులు, అన్ని రకాలుగా వాళ్ళ డెవలప్మెంట్ ఏ విధంగా ఆ ఆట వస్తువులను ఉపయోగించుకొని పిల్లలు ఎదుగుతారో అనే ఉద్దేశంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాకు కలెక్టర్ గారు ఈ ఆట వస్తువుల్ని అంగన్వాడీ కేంద్రాలకి ఇవ్వటం జరిగిందండి. అందులో భాగంగా ట్రంప్లెన్ ఇవాళ ఏ విధంగా ఫిట్ చేయాలి అనేది డెమాన్స్ట్రేట్ చేసి విజయవాడ నుంచి వచ్చి మాకు కార్యకర్తలందరికీ సూపర్వైజర్స్కి కూడా తెలియజేయటం జరిగింది. ఇదే విధంగా మా అంగన్వాడీ కేంద్రాల్లో వెళ్ళి ఈ ట్రంప్లెన్ బిగించుకోవడము, అలాగే ఆట వస్తువులను ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు ఆల్రెడీ జూన్ కాబట్టి పిల్లలందరూ ఎన్రోల్ అయ్యే విధంగా ఇంకా ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యి అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేసుకోండి అనే దిశలో కలెక్టర్ గారు మాకు చేతినిచ్చి చక్కగా డెవలప్ అవ్వాలి ఐసిడిఎస్, అందులో పిల్లలు ఇంకా ఆరోగ్యవంతంగా మానసికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆట వస్తువులను అంగన్వాడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇంత బలోపేతం చేయటం కోసం కలెక్టర్ గారు మాకు ఇవ్వటం అనేది చాలా చాలా అభినందనీయమండి. వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం మా అందరి తరఫున. ఇది ఇంకా విస్తరించి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకా కొన్ని సెంటర్స్కి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలా ప్రతి చోట కూడా ప్రీ స్కూల్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఐసిడిఎస్ అనేది ఇంప్రూవ్మెంట్ జరగాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా మేమందరం కూడా ఆ దిశగానే వర్క్ చేసి కార్యకర్తలు కానీ, సూపర్వైజర్స్ కానీ, సిడిఓస్ కానీ మా అంగన్వాడీ కేంద్రాలన్నీ బలోపేతం చేసుకుని చక్కగా పిల్లలందరికీ ఉపయోగపడేలాగా మేమందరం కృషి చేస్తామని ఈ పరంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కలెక్టర్ సార్ సిఎస్ఆర్ ప్లే మెటీరియల్ ఇవ్వటం వల్ల మా అంగన్వాడీ టీచర్స్ కూడా చాలా ఆనందపడుతున్నారు. దీనివల్ల మాకు ప్రీ స్కూల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ప్లే మెటీరియల్ మాకు వినుకొండ ప్రాజెక్టులో మొత్తం 21 సెంటర్స్కి కూడా 3 మండలాల మీద 21 సెంటర్స్కి ప్లే మెటీరియల్ వచ్చింది. ఇంకా ఎక్కువ సెంటర్స్కి కూడా రావాలని ఈ సంవత్సరం కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మాది బల్లాపల్లి మండలం మేళవాగు సెక్టారు ఈపూరు ప్రాజెక్టు మేళవాగు నుంచి మాట్లాడుతున్నాను. మేళవాగు మెయిన్ సెంటర్
నా పేరు ఎం సరోజిని. మాకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాకు మెటీరియల్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా మా సెంటర్కి 35 మంది పిల్లలు అట్లా వస్తారు. ఏ రోజైనా ఆయా ఊర్లోకి వెళ్ళండి, అది మా సెంటర్ స్పెషాలిటీ. ఈ మెటీరియల్ ఇవ్వడం ద్వారా ఇంకా బాగా పిల్లలు చేరుస్తారని, పక్కన ప్రైవేట్ స్కూళ్ళకి కూడా వెళ్లకుండా మా స్కూళ్ళకి పంపిస్తారని, ఇంకా మిగిలిన మోడల్ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ఈ మెటీరియల్ ఇస్తారని ఆశిస్తున్నాను. కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. జనసేన రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కొంచేటి నాగశ్రీను రాయల్ తెలియజేశారు. రాష్ట్రంలో కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో జీవీ ఆంజనేయులు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలంకు బయలుదేరడం జరిగిందన్నారు. ప్రాథమిక వైద్య సంఘాల సమాఖ్య ఫెడరేషన్ లో భాగమైన ఆర్ఎంపీ పట్న గ్రామీణ వైద్యుల ఐక్యవేదిక సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వి గోవిందరాజులు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గల్లా మురళీకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్థానిక క్లినిక్ లో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వి గోవిందరాజులు వెనిలా న్యూస్ తో మాట్లాడుతూ ఆర్ఎంపీ మరియు పీఎంపీలను ఆదుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నిలిచిపోయిన గ్రామీణ వైద్యుల శిక్షణ తరగతులను పునఃప్రారంభించేలాగా కృషి చేయాలని కోరడమైందని, అదేవిధంగా నారా లోకేష్ సంబంధిత శాఖ మంత్రివర్యులతో అధికారులతో చర్చించి గ్రామీణ వైద్యుల శిక్షణ తరగతులు పునఃప్రారంభించే పరిశీలన కార్యక్రమం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతటి అవకాశం ఆర్ఎంపీ పీఎంపీలకు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. పట్టణ గ్రామీణ వైద్యుల ఐక్యవేదిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి గోవిందరాజు గారు నా పేరు. ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారిని ఐక్యవేదిక జిల్లా సభ్యులు మరియు ప్రతి జిల్లా నుంచి కూడా సభ్యులందరూ వచ్చి ఆ రోజు నా ఆధ్వర్యంలో కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మా యొక్క ఆగిపోయిన పారామెడికల్ ట్రైనింగ్ను మరలా ప్రారంభించి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అర్హతను బట్టి వాళ్లకు మళ్ళా 104, 108లో విలేజ్ క్లినిక్లలో హెల్త్ ప్రొవైడర్స్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మరి అవకాశం కల్పించాలని, అలాగే సీనియర్ ఆర్ఎంపీలకి పింఛను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మరి స్పందించి మీ యొక్క చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మా ఆధ్వర్యంలో మేము పరిశీలనలో ఉంది. తప్పనిసరిగా మేము మీకు న్యాయం చేస్తాము. త్వరలో దాని గురించి హెల్త్ మినిస్టర్ గారు అసెంబ్లీ సమావేశంలో చర్చించి మీకు ట్రైనింగ్ ఇస్తాము. తప్పనిసరిగా మేము అది అమలు పరుస్తామని చెప్పి మాకు వాగ్దానం చేసి ఉన్నారు. జై తెలుగుదేశం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.